న్యాయశాస్త్ర పట్టభద్రుడిగా మీరు దీని గురించి విశ్లేషించాలి. పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, దాంట్లో ఆయన కొన్ని విషయాలు ఫేస్బుక్ వేదికగా హోంశాఖ పరిధిలో ఉండే విషయాల్ని తన కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తాను అని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్, టాస్క్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. సైబర్ పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ పోలీసు లాంటివి కూడా, అంటే అవి హోంశాఖ పరిధిలో ఉండే వాటిని ఆయన మా కార్యాలయం నుంచి మేము పర్యవేక్షిస్తామని చెప్పారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందామండి. పవన్ కళ్యాణ్ గారి బయట ప్లే చేయండి ఒకసారి. Does not mean the freedom to abuse. I reiterate, freedom of speech does not mean the freedom to abuse. You have the right to criticize government. You have the right to question us. You have the right to disagree with our decisions. This is democracy and we welcome it. But abusing someone, issuing death threats, spreading false allegations, targeting women, insulting religious beliefs, attacking someone's dignity, or provoking violence are not protected under the Constitution. They are criminal offenses. Over the past few years, we have seen a disturbing increase in the misuse of social media. People are hiding behind fake accounts to spread filthy language, personal abuse, character assassination, false propaganda, fake allegations without evidence, masked content, death threats, and organized harassment. Women are being targeted with unacceptable abuse. Even our gods and goddesses are being insulted with malicious intent. సార్ అది సార్ This is not freedom of expression. అది హోంశాఖ పరిధిలోకి వచ్చే ఈ అంశాలు ఆయన ఒకటే అభినందించాల్సింది ఏంటంటే గడచిన కొన్ని సంవత్సరాలుగా ఇదంతా కూడా ఈ తరహా ధోరణి సోషల్ మీడియాలో ఎక్కువైపోతుంది అని ఆయన గడచిన కొన్ని సంవత్సరాలుగా మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు రియలైజ్ అవటం అనేది అయితే ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే అదే సమయంలో వీటన్నిటి గురించి మాట్లాడేటప్పుడు ప్రతిదాన్ని గురించి కూడా హిపోక్రసీ అనేది లేకుండా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అసలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, తర్వాత ఆయన మాట్లాడినటువంటి ప్రతి పాయింట్ కూడా ఇక్కడ నా దగ్గర మీడియా ప్రింట్ కూడా ఉంది, ఒక పత్రికలో వచ్చింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, వాక్ స్వాతంత్రం మరొకరి హక్కులకు భంగం కాకూడదు. మరొకరి హక్కులు అంటే సాక్షాత్తు ఇటీవల తాజాగా ఎప్పుడో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన ఇది చూస్తే వాళ్ళ ఎమ్మెల్యేనే అసలు మనబోటి వాళ్ళం ఉచ్చరించడానికి కూడా వీలు కానటువంటి భాషలో, అది నిజంగా ఏంటంటే ఆంధ్రాలో ఆ పదానికి అర్థం తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు, కానీ ఉర్దూ భాష మీద సాధికారత ఉన్నటువంటి తెలంగాణలో ఎవరినన్ను అడిగితే చెవులు మూసుకోవాలి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు. అతను ఎవరో కాకినాడ అతను పంతమో ఏంతో తెలియదు, కానీ అతను మాట్లాడిన మాటలో మామూలు మాటలు కాదు. సాక్షాత్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అది పెద్ద అఫెన్స్. అది మరి ఆ అఫెన్స్గా అతను చేసినటువంటి దీని మీద మరి ఎందుకు కేసు పెట్టలేదు అనేటువంటిది ఒక పాయింట్. తర్వాత ఒక యాక్ట్రెస్ రోజా, ఆవిడ యాక్ట్రెస్ మాత్రమే కాదు ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. ఈ ఇద్దరు ఆడపిల్లల తల్లి. ఎన్ని రకాలైనటువంటి ఎబ్బిసివ్ వర్డ్స్ అంటే నేనైతే అసలు అవి చూడను, నన్ను తిట్టిన వాటిని కూడా నేను చూడను, కానీ జనరల్గా పాసింగ్ రిమార్క్ గాను వీళ్ళు కూడా చెప్తుంటారు కదా. అందుకని అసలు ఎంత హారిబుల్ క్రిటిసిజం అనేది చెప్పాలంటే కాదు. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గురించి కూడా ఏదో ఇలాంటిది ఒక అబ్యూజివ్ వర్డ్ ఏదో మాట్లాడాడు. సో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మార్గదర్శకులుగా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి దీంట్లో సాక్షాత్ మీరే ఇటువంటి వాటిని మాట్లాడుతూ, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మ్యాకియవెల్లీ ఫిలాసఫీ ఒకటి ఉంది. జనరల్గా ఏంటంటే మనకు ప్రపంచంలో చాలా రకాల రాజకీయ పొలిటికల్ ఫిలాసఫీస్ ఉంటాయి. అరిస్టాటిల్ ఫిలాసఫీ అని చెప్పని, తర్వాత మహాత్మా గాంధీ ఫిలాసఫీ అని,
ఇలా ఉంటాయి. థామస్ హాబ్స్ ఫిలాసఫీ అని, సాక్రటీస్ ఫిలాసఫీ అని చెప్పని, అరిస్టాటిల్ ఫిలాసఫీ అని ఉంటాయి. ఈ మ్యాకియవెల్లీ ఫిలాసఫీ అనేది ఏంటంటే ఆధునిక ప్రపంచంలో ఒక గొప్ప ఫిలాసఫీ. ఈ మ్యాకియవెల్లీ చెప్పే ఫిలాసఫీలో ఏంటంటే కొన్ని అంటే ఇది కానీ కాదు, ప్రభువులు నేరాలు చేయొచ్చు, సామాన్య ప్రజలు నేరాలు చేయకూడదు, పాలకులు ఎలాంటి హింసనైనా ప్రేరేపించవచ్చు కానీ మామూలు వాళ్ళు చేయకూడదు అని ఇలాంటి కొన్ని చెప్తాడు మ్యాకియవెల్లీ. అయితే అందులో కూడా ఏం చెప్తాడు, బట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, బట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్ అని ఇలాంటి క్లాజెస్ ఉంటాయి, అంతేగాని పూర్తిగా అప్లికబుల్ కాదు. మరి ఈ నయా ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఇది ఏంటంటే నయా మ్యాకియవెల్లీ ఫిలాసఫీ ఏంటంటే పాలకులు మేము ఎంతైనా తిడతాం, మీరు తిడటానికి వీల్లేదు, మేము ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ అయినా మాట్లాడతాం, మీరు మాట్లాడటానికి వీల్లేదు, మహిళల్ని మేము ఎంతైనా కించపరుస్తాం, మీరు కించపరచడం వీల్లేదు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం చూస్తామంటే. ఇందులో పైగా ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే, సరే ఇవన్నీ వదిలేద్దాం, మనతో పాటు మన అడ్వకేట్ మిత్రుడు అశోక్ కూడా లైన్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఆయన చెప్పింది వాక్ స్వాతంత్రం కోసం హక్కులకు భంగం, మరొకరి హక్కులకు భంగం కలగకూడదని చెప్తూ చేసింది ఏంటి అంటే, ఈయన అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి తన హోంశాఖ పరిధిలో ఈయన చెప్పింది ఏంటంటే మహిళలను దూషించడం, సోషల్ మీడియాలో జరుగుతున్న నేరాలను నియంత్రించడం, వీటన్నిటి మీద చర్యలు తీసుకోవడానికి తన కార్యాలయంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశానని చెప్పారు. అంటే అంతకుముందు ఏమన్నారంటే నాకు హోంశాఖ ఇవ్వలేదు కాబట్టి మీరందరూ కూడా బతికిపోయారని చెప్పని, క్రిమినల్స్ అదృష్టం అని చెప్పని. ఇప్పుడు సాక్షాత్తు ఏంటంటే ఒక పంచాయతీరాజ్ శాఖ మార్చులు కాదన్నట్లయితే అటవీ శాఖ మార్చులు, డిప్యూటీ సీఎం అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఆనరీ ఇదే తప్ప ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఇదేం కాదు. ఈయన చెప్పింది, ఈయన పరిధిలో ఏం చేశారంటే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి సైబర్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖ విభాగాలు ఇవన్నీ కూడా ఈ చేయాల్సినటువంటి పనులకి ఈయన ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. చేసి ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు కానీ ఇవి కానీ చేస్తే వాటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పని హెచ్చరించారు. దానికోసం అని చెప్పని ఫిర్యాదులు కూడా పరిశీలిస్తారు. ఎవరైనా సరే ఉంటే ఈ ప్రత్యేక సెల్కి సామాజిక మాధ్యమాల బాధ్యతలు ఎవరైనా స్క్రీన్ షాట్లు, లింకులు, వీడియోలు, డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు చేయొచ్చు. ప్రతి ఫిర్యాదుని కూడా పరిశీలించి అవి సరైనవని తేలితే సంబంధిత అధికారులకు పంపించి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి అన్నారు. ఇది బాగానే ఉంది, ఇది స్వాగతించాల్సినటువంటి అంశమే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకోవాలన్నప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి, తన ఈ కాన్సెప్ట్ని మంత్రివర్గంలో ప్రవేశపెట్టాలి, మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టి మంత్రివర్గం తీర్మానం ఆమోదించి దాని మీద ఒక జీవో పాస్ చేయటం, లేదంటే అసెంబ్లీలో డిస్కస్ చేసి దాని మీద అది చేయటం. కాదు అన్నట్లయితే అసలు సీఎంఓకి పంపిస్తే సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి దానికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్, ముఖ్యమంత్రికి ఆ అధికారాలు ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి ఆ పని చేయొచ్చు. కానీ మంత్రులు వాళ్ళకి నిర్దేశించినటువంటి శాఖల్లోనే పనిచేస్తూ మిగతా వాళ్ళకి ఏంటంటే సూచనలు చేస్తారు, వాటిని వాళ్ళు ట్యాకప్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏదైనా కొన్ని అంశాలని ఈ హోంమంత్రి అనిత గారు లాంటి వాళ్ళు ఏదైనా తీసుకొని మేము ఇలా చేసామని చెప్పానంటే ఏమవుతుంది? కాదు, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ని ట్యాకప్ చేసి హోంమంత్రి నేను వీటన్నిటి మీద కూడా అసలు ఎక్కడా కూడా ఈ పంచాయతీ నిధులు అవి అన్నీ కూడా మిస్లీడ్ అవుతున్నాయి, ప్రాపర్గా డిస్బర్స్మెంట్ జరగడం లేదు కాబట్టి నేను ఇలా యాక్షన్ తీసుకున్నానంటే ఏమవుతుంది? అసలు శాఖల కేటాయింపు అనేది కూడా ఎందుకు ఉంటుందంటే ఆయా మంత్రులు ఆయా శాఖల పరిధిలో వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ సూపర్ సీడ్ చేయటం అనేటువంటిది ఇది ఏ పరిధిలోకి వస్తుందో నాకైతే అర్థం కాలేదు. మరి మనతో పాటు అడ్వకేట్ అశోక్ కూడా ఉన్నాడు, ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు మనతో జాయిన్ అయ్యారు. తను కూడా ఒకసారి ఈ ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా హోంశాఖ పరిధిలో ఉండేటువంటి సైబర్ పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ పోలీసు విభాగాలు ఈ పని చేస్తాయి. ఈ కమాండ్ కంట్రోల్ దానికి అనుసంధానంగా ఉంటాయి. ఈ అనుసంధానంగా ఉంటాయంటే హోంశాఖ పరిధిలో ఇవన్నీ కూడా ఉంటాయి. హోంశాఖ పరిధిలో ఉండి పనిచేయాల్సినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా పంచాయతీరాజు శాఖ మార్చులను అటవీ వాటికి సంబంధించి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఒకళ్ళ శాఖని ఇంకొకళ్ళు దాన్ని
ఇన్వాల్వ్ అవటం కదా, లేకపోతే సూపర్ సీడ్ చేయటం కదా, దీన్ని ఎలా చూడాలి అసలు మనం? అశోక్ గారు. ఈజ్ ఇట్ ఓకేనా, చేయొచ్చా ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఇలా? నమస్కారం విజయబాబు గారికి, మోహన్ గారికి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. నమస్తే, 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 వినిపిస్తుంది. ఎస్, కంటిన్యూ చేయి. సార్ ఇప్పుడు